అందరికి నమస్తే. భారత్ టీవీ ఛానల్ స్వాగతం. ఈ మధ్య కొంచెం ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఏం వార్త అంటే బాలినేని గారంట ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ విలీనం అవుద్దంట, కాకపోతే దానికి షర్మిల గారు అడ్డుపడుతున్నారు, కానీ ఇది ఎప్పుడో విలీనం అయిపోయింది పని ఎప్పుడు అని చెప్పేసి బాలినేని గారు అంటున్నారని చెప్పేసి ఇది అంటున్నారు. ఇది ఫేక్ రియల్ అనేదని మీరే డిసైడ్ అవ్వండి. బాలినేని గారు అన్నారా లేదా అని మీరు వీడియో చూడలేదు. సో ఇది ఫేక్ రియల్ అనేది నేను చెప్తాను. సో మీరు ఒక విషయాన్ని బాగా గమనించండి. కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎక్కడ సరైనటువంటి ఓట్ బ్యాంక్ లేదు. ఇప్పుడు పార్టీ కూడా విలీనం చేసినా సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ పునాదుల మీద నిలబడినటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వాళ్ళకి ఎంత బలమైనటువంటి వ్యవస్థ ఉంది, ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ కొన్ని నియోజకవర్గాలు బలంగా ఉంది. ఈరోజు అన్ని చోట్ల ఓడిపోయింది, 11 సీట్లు వచ్చిండొచ్చు, కానీ ఒక బలమైన ఓట్ బ్యాంక్ బలమైన వర్గం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని చోట్ల ఉంది. అలా కాంగ్రెస్ పార్టీకి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇతను జగన్మోహన్ రెడ్డి తీసుకుని కాంగ్రెస్ కలుపుతారని మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి లేదు నేను అంటుంటారు కదా, నేను సోనియానే ఎదిరించి నేను జైల్లో 10 నెలలు ఉండొచ్చాను, నేను పార్టీ పెట్టుకుని అలాంటి వ్యక్తి పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తాడా అనేది మాత్రం మీరు ఆలోచించాలి ఒకసారి. ఏంటంటే అసలు ఈ పార్టీని విలీనం చేస్తాడా కొంచెం నమ్మాలి కదా, కొంచెం అనుకోవాలి కదా మనంతా. ఓకే ఫైన్, విలీనం చేయొచ్చాము, ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ రాకపోతే విలీనం చేస్తారేమో, కానీ తర్వాత విషయం. ఎందుకంటే ఇప్పుడు పార్టీ స్ట్రక్చర్ పునాదులు కూడా చాలా బలంగా దెబ్బతిన్నాయి. అదే వాస్తవం. గతంలో చేసినటువంటి అమరావతి మీద కానివ్వండి, గతంలో చేసినటువంటి పనులు కానివ్వండి కావడం వల్ల సో అతనికి అంత దారుణమైన ఒక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేనటువంటి రిజల్ట్ ఈరోజు అక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి అతనికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అందుకని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు. షర్మిల అడ్డుగా ఉంది కాబట్టి అతను విలీనం కానివ్వట్లేదు. కానీ ఏదో ఒక రోజు పార్టీ విలీనం అయిపోతుందంటే మాత్రం కొంచెం మనం నమ్మాలి కదా. సో బాలినేని గారు కూడా మాట అన్నారా లేదని మీరు ఒకసారి గమనించండి. సో మీ అందరికీ అనుంటే మాత్రం ఒకసారి వీడియో కింద ఒకసారి చెప్పండి. నాకు తెలిసి మ్యాక్సిమం అనుండిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, కానీ నేను ఇంకా చూడలేదు. మొన్న ఈ టీడీపీ కూడా ఒక వీడియో ఒకటి వైరల్ చేస్తున్నారు. సో అది నేను మరోసారి గమనించలేదు. ప్రతి ఒక్కొక్కసారి చూసి చెప్పండి. నిజంగా విలీనం అవుతుందా అంటే విలీనం అవుతుందని చెప్పండి కింద. లేదు విలీనం అవ్వదు, పార్టీ ఇలాగే కొనసాగుతుంది, 2029 సన్నద్ధం అవుతుందంటే మాత్రం కొనసాగుతుందని కింద కామెంట్ చేయండి. సో మీ అందరూ ఒకటే అడుగుతున్నాను. సో మనం ఏ పార్టీకి సపోర్ట్ చేయము, మనం ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడము, ఏ పార్టీకి అయినా సరే నాకు ఒకటే. సో మీ అందరూ న్యూస్ చూడాలి, న్యూట్రల్ వాయిస్ వినాలనుకోండి మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు ఏదైనా కామెంట్ చేయండి మీకు తెలిసినంటే. సో ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.